తిరుపతిని గ్లోబల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు మంత్రి కందుల దుర్గేష్. తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఏపీలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు. తిరుమలకు వచ్చే భక్తులు ఇక్కడే 2-3 రోజులు గడిపేలా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందిస్తున్నామని తెలిపారు. కేంద్ర సహకారంతో తిరుపతి, విశాఖలకు ఐకానిక్ టూరిజం సెంటర్లుగా మారుస్తామన్న మంత్రి ఇందుకోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. ఇక వైసీపీ విమర్శలపై స్పందిస్తూ మర్యాదపూర్వకంగా వివాహ వేడుకలకు వెళితే రాజకీయం చేయడం ఏంటని మంత్రి దుయ్యబట్టారు. తిరుపతి తిరుమల ఇవాళ మనకి టెంపుల్ టూరిజం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి టూరిజం యాక్టివిటీగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటువంటి వారు 1 రోజు 2 రోజులకి పరిమితం కాకూడదు అనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కనీసం 2-3 రోజులు ఉండి కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజంకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతో హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. అలాంటి ఒక నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పిలిగ్రిమ్స్ కానీ, లేకపోతే బిజినెస్ ట్రిప్కి వచ్చినటువంటి వారికి కానీ, లేజర్ ట్రిప్కి వచ్చిన వారికి కానీ అందరికి ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఈ రెజెంటా దేవరాయ 4-స్టార్ హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇవాళ